బ్రేకింగ్ న్యూస్. ట్రంక్ రోడ్లు ఇతర అవసరాలకు 1800 ఎకరాల భూసేకరణ చేయాలని సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నిర్మాణంలోని పలు అంశాలకు ఆమోదం తెలిపారు. కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా ఎస్పీవీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అథారిటీ. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామని, సిఆర్డీఏ పరిధిలో 1800 ఎకరాల భూ సమీకరణ చేయాల్సి ఉందని తెలిపారు మంత్రి నారాయణ. భూ సమీకరణకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. భూ సమీకరణ ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారని చెప్పారు. భూములు ఇవ్వకపోతే కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయన్నారు మంత్రి నారాయణ. క్యాపిటల్ సంబంధించి సిఆర్డీ అథారిటీ 52వ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏదైతే సిఆర్డీ అథారిటీ వాళ్ళు యాక్చువల్గా పెట్టారో వాటిని అథారిటీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ ఆఫీస్ ని కట్టాలని 2014-19లోనే టెండర్లు వేసి స్ట్రక్చర్ పూర్తి చేశాం. నెలాఖరు లోపల ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఇది మొత్తం 3 లక్షల ఒక్క చదరపు అడుగుది. రైతులు ప్లాట్లు ఇవ్వని వాళ్ళకి, ల్యాండ్ ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం అనేది ఉండదు. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా లీగల్ ప్రాబ్లం కానీ అన్నదమ్ములు కోర్టు పోయిన అటువంటి ఇష్యూస్ ఉంటే అటువంటి ఆగుంటాయి. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తా వచ్చిన. ఓకే, చాలు.